అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్తమానం 14వ అధ్యాయము 14వ వాక్యం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. చదివిన ఈ లేఖన భాగంలో యేసుక్రీస్తు వారిని గురించి కొన్ని శ్రేష్టమైన మాటలు రాయబడ్డాయి. ఆయన వచ్చి అనగా యేసుక్రీస్తు వారు వచ్చి గొప్ప జన సమూహాన్ని కన్నులెత్తి తేరిపార చూచి వారందరి మీద కనికరాన్ని ప్రదర్శించి వారిలో రోగులైన వారందరి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాడు అని రాయబడింది. యేసుక్రీస్తు వారిలో 3 క్యారెక్టర్లు ఈ లేఖనంలో మనం చూస్తాం. ఒకటి, చూచుచున్న దేవుడు. 2, కరుణా సంపన్నుడైన దేవుడు. 3, స్వస్థపరిచే పరమ వైద్యుడు. ఈ 3 కోణాలు ఆ లేఖనంలో మనం గమనిస్తాం. జనసమూహం అంతటినీ చూచాడు. మనం ఆరాధించుచున్నటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు, చూచుచున్న దేవుడు, సజీవుడైన దేవుడు, అగ్ని జ్వాల నేత్రాలు కలిగిన దేవుడు. ఆయన కన్నులు లోకమందంతటా సంచారం చేయుచు యథార్థవంతులను బలపరుచును అని బైబిల్ చెప్తుంది. ఈ పునరుద్ధాన ఆరాధనలో యేసయ్య దివ్య నేత్రాలు, అగ్నిజ్వాల నేత్రాలు, చెడుతనమును చూడలేనంత నిష్కళంకమైన కన్నులు ఒక్కొక్కరి మీద కేంద్రీకరించబోతున్నాడు. ఆయన కనికరం మనందరి మీదకి దిగివచ్చునుగాక. జనసమూహం అంతటిని చూచాడు. చిన్నల్ని, పెద్దలను, యవ్వనస్తుల్ని, వృద్ధులను, బలహీనులను, బలవంతులను, ఆరోగ్యవంతుల్ని, అనారోగ్యంతో వచ్చిన వారిని, బాధలతో ఉన్నవారిని, నానా విధములైన అపవిత్రాత్మ శక్తులతో పీడించబడుతున్న వారిని, పలు విధములైనటువంటి వ్యాధులతో తల్లడిల్లిపోతున్న వాళ్ళని చూచి కనికరపడి వారి మీద చేతులుంచి స్వస్థపరిచాడు. ఈ ఆరాధనలో దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు మనల్ని కనికరించబోతున్నాడు. దేవుడు మనలో ఉన్న వ్యాధుల బలమంతటిని సంపూర్ణంగా నిర్మూలపరిచి మనలను స్వస్థపరచునుగాక. గట్టిగా చెప్పుకోండి ఆమేన్. రోగాలు పలు రకాలు. శరీర సంబంధమైన రోగాలు, మానసికమైనటువంటి రోగాలు, కుదరని రోగాలు, మరణకరమైన రోగాలు, ఉదర సంబంధమైనటువంటి రోగాలు, వంశపారంపర్యంగా వెంటాడి వేధించి పీడించి పీల్చి పిప్పి చేసే రోగాలు, మరింత సంకటపరిచే బలహీనపరిచే రోగాలు చాలా ఉండొచ్చు. రోగం ఏదైనా, రోగం ఎంత కఠినమైనదైనా, రోగం ఎంతగా మనల్ని పట్టి పీడిస్తూ వేధిస్తూ ఉన్నా సరే, ఈ పూట దేవుని దృష్టి, దేవుని కనికరం మన మీద ఉంది. దేవుడు మనలో ప్రతి రోగిని
స్వస్థపరిచి క్షేమానికి లేవనెత్తునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యాధిగ్రస్తుడి చరిత్ర మీతో చెప్పిన తర్వాత స్వస్థత పొందటానికి మనం చేయవలసిన కొన్ని కార్యాలు, అనుసరించవలసిన కొన్ని మార్గాలు, పాటించవలసిన కొన్ని పద్ధతులు మీతో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు వారు ఒక సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఆయన ఎదుట ఒక విచిత్రమైన రోగంతో బాధపడుతున్న వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి పేరు రాయబడలేదు, కానీ ఆ వ్యక్తికి ఉన్న రోగాన్ని గురించి రాయబడింది. ఏమని? జలోదర రోగముతో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన ఎదుట ఉండెను అని ఒక మాట రాయబడింది. జలోదర రోగముతో ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసు ఎదుట ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అతగాడిని చూచి దగ్గరికి రమ్మని పిలిచి అతన్ని చేరదీసి అతనిలో ఉన్నటువంటి ఆ రోగాన్ని స్వస్థపరిచి క్షేమాన్ని దయచేసినట్లుగా బైబిల్ చెప్తుంది. ఈ జలోదర రోగం అంటే ఏంటి అని అంటే, జలము అంటే నీళ్లు, ఉదరము అంటే కడుపు, ఉదరం అంటే కడుపు, కడుపు ఉబ్బరం వ్యాధితో, కడుపు ఉబ్బరం జబ్బుతో బాధపడుతున్నటువంటి వ్యక్తి బాణకొండ లాంటి పొట్టతో ఉన్నాడు. ఆ పొట్ట నిండా రోగాలే, ఆ పొట్ట నిండా సమస్యలే, ఆ పొట్ట నిండా బలహీనతలే, భయంకరమైనటువంటి వ్యాధి. ఈరోజు కూడా మీలో ఎవరైనా ఉదర సంబంధమైనటువంటి రోగముల చేత పీడించబడుతూ వేధించబడుతూ దినక్రమేణా మీ ప్రేగులు బలహీనపరచబడుతూ మీ పేగులు క్షీణించిపోతూ మీ పేగుల్లో వ్యాధి బలమవుతూ ఉంటే ఈ పూట కుదరజాలని ఉదర వ్యాధులన్నిటినీ యేసుక్రీస్తు వారు చారదీసి స్వస్థపరుచునుగాక. సంతోషంగా చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. కొంతమందికి అజీర్తి సమస్య, అజీర్తి, ఏది తిన్నా అరగదు, ఏది తిన్నా అరగదు, అసలు ఆకలే ఉండదు. కొంతమందికి ఆకలి కరువైనా, కొంతమందికి ఎంత తిన్నా తృప్తి ఉండదు, ఎంత తిన్నా తృప్తి ఉండదు, తినే పని మీదే ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆ దవళ్ళు ఆడుతూనే ఉంటాయి, ఎప్పుడు చూసినా కదులుతూనే ఉంటాయి, తింటూనే ఉంటారు, ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఎందుకు అట్ట తిన్నామంటే గ్యాస్ వచ్చింది ఈ మధ్య, అందుకని తేపకంతా తినమన్నారని ఆ సాకుతో పద్దాక గంటకి తినే పని మీదే ఉంటారు. కొంతమందికి ఏమో ఆకలి ఉండదు, కొంతమందికి ఏమో అరుగుదల ఉండదు, కొంతమందికి ఏమో తృప్తి ఉండదు. అన్ని రోగాలే, అన్ని రకరకాల రోగాలు. ఈరోజు ఈ ఉదర సంబంధమైనటువంటి రోగాలతో, ఉదర సంబంధమైనటువంటి వ్యాధి సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే, ఆ కడుపులో గడ్డలున్నా, కడుపులో గ్యాస్ ఉన్నా, కడుపులో మంటున్నా, కడుపులో అల్సర్ ఉన్నా, కడుపులో ఎలాంటి దుర్భరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకున్నా సరే, కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నా, కడుపులో గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉన్నా, కడుపులో మంట, కడుపులో నుంచి తీవ్రమైన తేన్పులు వస్తూ ఉన్నా సరే, ఈరోజు ప్రభు మీతో చెప్తున్న మాట, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతూ ఉన్నా, ఎలాంటి రోగం కింద నలిగిపోతా ఉన్నా, యేసయ్య మీలో ఒక్కొక్కరిని చేరదీసి మీ రోగాన్ని తొలగించి అద్భుతమైన స్వస్థతను దయచేయునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క
ఒక 5 మాటలు నేను మీతో చెప్తాను. మీకు బాగా తెలిసిన మాటలే చెప్తాను. విన్న వెంటనే మీరు విశ్వాసాన్ని పొందుకోవాలి. ఆ విశ్వాసం ద్వారా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొనెదరుగాక. చదువుకుందాం, చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వాక్యం. నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. అందరూ చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా. రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలతో ఈ వాక్యం మనం గమనిస్తాం. ఒకటి, ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. 2, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. 2 కోణాల్లో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఐగుప్తీయులకు కలుగజేసిన రోగాలు ఏమిటి? ఐగుప్తీయులకు కలుగజేసిన రోగాలను బట్టి వాళ్ళు అనుభవించిన అవస్థలు, వాళ్ళు పొందిన ఆవేదన ఎంత కఠినమైనది, కఠోరమైంది. ఆ వ్యాధులలో నుంచి మనల్ని ఎలా విడిపిస్తాడు, ఎలా స్వస్థపరుస్తాడు, ఎప్పుడు దేవుని కార్యాలు దేవుని పిల్లల జీవితాల్లో స్పష్టంగా జరగటం మొదలవుతుంది అనే వివరాలు ఇక్కడ రాయబడ్డాయి. ఐగుప్తీయులకు కలుగజేసిన రోగాలలో ఏది మీకు రానియను అన్నాడు. అసలు ఐగుప్తీయులకు ఎలాంటి రోగాలు కలుగజేశాడు అని అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నోట్బుక్ ఉన్నవాళ్ళు నోట్ చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 7:15లో ఈ విధంగా రాయబడింది. ఐగుప్తులో నీవు ఎరిగి ఉన్న సర్వ రోగములను తొలగించి కఠినమైన క్షయ వ్యాధులన్నింటినీ దూరపరిచెదను. ఐగుప్తులో నీవు ఎరిగి ఉన్న సర్వ రోగాలు, కఠినమైన వ్యాధులు. ఐగుప్తీయులకు సర్వ రోగాలండి. అంటే ఈ రోగం ఉంది, ఈ రోగం లేదు, ఈ వ్యాధి ఉంది, ఈ వ్యాధి లేదు, ఈ వ్యాధి అల్పమైంది, ఈ వ్యాధి కఠినమైంది, ఈ వ్యాధి చాలా కష్టతరమైన వ్యాధి, దీనికి చికిత్స లేదు. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది వైద్యులను సంప్రదించినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా, దేశంలోనైనా విదేశాల్లోనైనా దీనికి విరుగుడు లేదు, దీనికి స్వస్థత లేదు, దీని పరిష్కారం లేదు అనేటట్లుగా నానా విధములైనటువంటి రోగాలు, సర్వ రోగాలు. ప్రపంచ దేశాలలో ఎన్ని వింత రోగాలు, విచిత్రమైన జబ్బులు ఎవరెవరికి ఉంటాయో ఆ రోగాలన్నీ ఐగుప్తులకు కలిగినట్లుగా బైబిల్ చెప్తుంది. అయితే జాగ్రత్తగా వినండి. వింత రోగాలు కానీ, భయంకరమైన రోగాలు కానీ, కఠినమైన రోగాలు కానీ, క్షయ రోగాలు కానీ, క్షీణింపజేసే రోగాలు కానీ, హృదయ భూకంపం కలిగించే రోగాలు కానీ, వేదన కలిగించే రోగాలు కానీ, గుండె తడ అధికం చేసే రోగాలు కానీ మీ దగ్గరికి రానియను. ఒక్కవేళ వచ్చినా ఆల్రెడీ నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. విశ్వాసంతో చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. సర్వ రోగాలు నివారణ చేయబడాలి. అద్భుతమైన స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించబడాలి. వ్యాధుల బలం నిర్మూలపరచబడాలి. శారీరకమైన రోగాలైనా, మానసికమైన వ్యాధులైనా, దీర్ఘకాలిక రోగాలైనా, వంశ పారంపర్యంగా వెంటాడి వేధిస్తున్న రోగాలైనా యేసు నామములో సర్వశక్తిగల దేవుడే బాహు చాచి స్వస్థపరుచునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
ఐగుప్తులకు కలుగజేసిన రోగాలు ఏవి మీ దరిదాపుల్లోనికి, మీ గుడారం యొక్క దరిదాపుల్లోనికి, మీ పట్టణం యొక్క సరిహద్దుల్లోనికి ప్రవేశించకుండా దేవుడే కాపుదల దయచేయునుగాక. ఈ రెండు కోణాలలో రోగాలు రానియకుండా దేవుని కాపుదల, రోగాలతో మొత్తబడి వేధించబడి పీడించబడి కృంగి కృషించి నిరాశతో బ్రతుకుతున్న వారి జీవితాల్లో స్వస్థత, ఆరోగ్యం మరలా అనుగ్రహించబడి సత్య సమాధానాలు సమృద్ధిగా కుమ్మరించబడాలి అంటే అక్కడ ఒక షరతు రాయబడింది. షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా ఇక్కడ కొన్ని షరతులు రాయబడ్డాయి. ఏంటి ఆ షరతులు అని అంటే, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చెయ్యాలి, ఆయన ఆజ్ఞలన్నింటికీ విధేయత చూపాలి, ఆయన నియమించిన కట్టడలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. ఈ 4 కార్యాలు ఎవరి జీవితంలో అయితే దృఢ విశ్వాసముతో, స్థిరమైన మనస్సుతో దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి, దేవుని కనికరానికి పాత్రులుగా మార్చబడటానికి, దేవుని గాయాల్లో ఉన్న స్వస్థత పొందటానికి, జీవమగల వాక్కుమాలను బాగు చేసి బలపరిచి బ్రతికించి క్షేమానికి లేవనెత్తటానికి మనలో స్థిరమైన మనసుతో ఈ 4 కార్యాలు మనం చేయటానికి పూనుకున్నట్లయితే సర్వశక్తి కలిగిన దేవుడు ఖచ్చితంగా రోగాలే ఈ రానీడు, వచ్చి రోగాలతో బాధపడుతున్న వారికి విడుదల, విజయము, స్వస్థత, క్షేమము ఇప్పుడే అనుగ్రహించబడునుగాక. అందరి విశ్వాసంతో చెప్పాలి గట్టిగా ఆమేన్. ఇక్కడ చాలా జాగ్రత్తగానండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. మనకున్నటువంటి జబ్బు ఏంటంటే, దేవుని మందిరానికి వస్తాం, పాటలు పాడతాం, సాక్ష్యాలు చెప్తాం, ఆరాధన చేస్తాం, దేవుని వాక్యాన్ని కూడా వింటాం, కానీ శ్రద్ధగా వినం, బాధ్యతగా వినం, ఆసక్తితో వింటాం, నిర్లక్ష్యంతో విని విననట్లుగా, పట్టి పట్టనట్లుగా, ఏదో వచ్చాం కాబట్టి అట్లా ఒక చెవి అట్లా పడేద్దాం దేవుని మాటల మీద అన్నట్లుగా వింటారు. కానీ శ్రద్ధగా, బాధ్యతగా, ఆసక్తిగా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏ కోణంలో నన్ను దర్శిస్తున్నాడు, నాకు తెలియజేయుచున్న సత్యం ఏమై ఉంది అనేది మనం గుర్తుపట్టాలి. దేవుడు కొన్నిసార్లు మనలతో మాట్లాడే ప్రక్రియ చాలా విచిత్రంగా ఉంటుంది. దేవుని మాటలు అన్నిసార్లు మనల్ని ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఉత్తేజపరుస్తూ, ఉన్నత స్థాయికి హెచ్చించవు, మనలను గుచ్చుతాయి, హెచ్చరిస్తాయి, బాధ పెడతాయి, భయపెడతాయి, కలవరాన్ని పుట్టిస్తాయి కొన్నిసార్లు దేవుని మాటలు. ఏదేమైనా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వాక్యమై ఉన్న దేవుడు, జీవమై ఉన్న దేవుడు, చూచుచున్న దేవుడు, కనికరం కలిగిన దేవుడు, పరమ వైద్యుడైన దేవుడు, సజీవుడైన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట శ్రద్ధగా వినాలని ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్ర. మీకు అర్థమయ్యే భాషలో మీరు ఆలోచించే విధానంలో చెప్తాను. ఇటు చూడండి. మీరేదైనా ఒక రోగముతో బాధపడుతూ, ఒక వ్యాధితో వేధించబడుతూ ఒక హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్నారు. డాక్టర్ గారి గదిలోనికి మిమ్మల్ని ప్రత్యేకంగా పిలుచుకెళ్తారు. కూర్చోమంటాడు డాక్టర్ గారు మిమ్మల్ని ఎదురుగా ఒక స్టూల్ మీద.
కూర్చున్న తర్వాత చెప్పు, ఏంటి సమస్య ఏంటి చెప్పు అంటాడు డాక్టర్ గారు. అంటే అటు ఇటు చూస్తున్నావు అనుకో, హలో నిన్నే, మైండ్ పని చేస్తుందా, సరిగినో నిన్నే, నీకే చెప్పేది, ఏంటి సమస్య, ఎందుకు వచ్చావు అని అంటే అప్పుడు వీళ్ళ సమస్య అంతా చెప్పాలి. చెప్పిన తర్వాత డాక్టర్ గారు చెప్పే సలహాలు, డాక్టర్ గారు చెప్పే మాటలు, డాక్టర్ గారి యొక్క సూచనలు చాలా జాగ్రత్తగా వినాలి. విన్న తర్వాత మెడిసిన్ రాస్తాడు. రాసిన తర్వాత ఇదిగో ఈ పొద్దున్న వేసుకో పరగడుపున, ఈ తర్వాత ఈ టిఫిన్ చేసిన తర్వాత వేసుకో, ఇది మధ్యాహ్నం వేసుకో, ఇది సాయంత్రం పడుకునే ముందు వేసుకో అని చెప్తాడు. ఏంటండి మర్చిపోయాను, అక్కడ రాశాను సరిగ్గా చూడు అని చెప్పి కోపడిపోతూ ఉంటారు. అదేందో టాలెంట్ ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది. కొంతమంది చూడండి, మంచి మంచి డాక్టర్లు అని పేరు ఉంటుంది వాళ్ళకు ఉండే కోపం మామూలుగా ఉండదు. ఒక్కసారే చెప్తారు, రెండోసారి చెప్పామంటే పటాపట పోతారు. మనం ఏం అనలేము, డాక్టర్ గారు కదా. ఎందుకంటే పెద్దోళ్ళు ఓ మాట చెప్తారు, దేవుడు కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడంట, డాక్టర్ గారికి కోపం వస్తే మరలా దేవుడి దగ్గరికి పంపిస్తాడంట. ఇక అందుకని దేవుడి దగ్గర డాక్టర్ దగ్గర ఏషాలు వేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట శ్రద్ధగా వినటం మొదట మనం చేయాలి. ఆ తర్వాత ఆయన దృష్టికి న్యాయమైంది చెయ్యాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ దృష్టికి న్యాయమైంది, నువ్వు చెయ్యగలిగింది, నీకు అనుకూలమైంది, నువ్వు చెయ్యాలనుకొని చేయటం కాదు. దేవుని దృష్టికి ఏది న్యాయం, దేవుడు ఏది చెయ్యమని నాకు ఆజ్ఞ ఇస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నాకు ఉత్తమమైనదే దేవుడు చెప్తున్నాడు కదా. కాబట్టి ఆయన దృష్టికి న్యాయమైంది నేను చెయ్యాలి. ఆయన ఆజ్ఞలన్నిటికీ పూర్తి స్థాయిలో విధేయత చూపాలి. ఆయన నియమించిన కట్టడలన్నీ అనుసరించాలి అని ఎవరైతే తీర్మానాలకు వస్తారో వాళ్ళతో ఈ వాగ్దానం. ఏ వాగ్దానం? ఐగుప్తీలకు కలుగజేసిన వ్యాధులలో, రోగాలలో ఏది మీ దగ్గరికి రానేను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని స్తోత్ర, గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ఒక చక్కని సందర్భం బైబిల్లో మీతో చెప్తాను, తలపైకి చూడండి. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఒక 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు వారిని సమీపించి పెద్ద కేక వేసి, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, మమ్మల్ని కరుణించండి అని వేడుకున్నారు. యేసు ప్రభు వాళ్ళని చూచి వాళ్ళ మాటలు ఆలకించి వాళ్ళతో చెప్పారు, మీరు వెళ్ళి మీ దేహాన్ని యాజకులకి కనపరచండి. యాజకులు ఎక్కడ ఉంటారు అని అంటే పరిశుద్ధ ఆలయంలో ఉంటారు. పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వాళ్ళు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా మందిరంలో ఉంటారు కనుక ఆ పరిశుద్ధ అభిషేకం పొంది పరిశుద్ధ ఆలయంలో పరిచర్య చేయుచున్న యాజకులకు మీ దేహాన్ని కనపరుచుకోండి అని చెప్పారు. ఇదేంటి, మా కుష్ఠరోగాన్ని బట్టి మమ్మలను కటాక్షించి మా యొద్దకు వచ్చి చెయ్యి చాచి మమ్మలను ముట్టి మా కుష్ఠరోగాన్ని తొలగించి మమ్మల్ని శుద్ధులుగా చేస్తావు, మమ్మల్ని స్వస్థపరుస్తావు, మాకు చిన్ననాటి ఆరోగ్యం, దేహం మాకు అనుగ్రహించబడుతుంది అని మేము సంబరపడ్డాం. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళాలా, మరలా ఈ పాపిష్టి దేహాన్ని, ఈ సీము రక్తం కారుతూ దుర్వాసన వస్తూ ఈగలు ముసురుతున్నటువంటి ఈ వింత జబ్బుని యాజకులకి చూపించాలా అన్న సందేహం, ఆలోచనకు వాళ్ళు చోటివ్వలేదండి. 10 మంది ఆయన వాక్కు శ్రద్ధగా విన్నారు. ఆయన ఆలయానికి వెళ్ళమన్నాడా, యాజకులకి దేహాన్ని కనపరచమన్నాడా, ఓకే అని సంతోషంగా సమ్మతి గల మనసుతో ఆయన ఆజ్ఞకు విధేయత కలిగి
ఆయన కట్టడలను అనుసరించడానికి ఆలయ ప్రాంగణానికి నెమ్మదిగా బయలుదేరి వెళ్తున్నారు. అల్లంత దూరంలో రోడ్డు మీద ఉండగానే వాళ్ళు ఒక్కసారిగా తమ శరీరాలను గమనించుకున్నారు. ఏదో బరువంతా దిగిపోయినట్లుగా, తేలికగా మారిపోయినట్లుగా, ఏదో తెలియని సంతోషం, సమాధానం, ఉత్సాహం, ఉల్లాసం వాళ్ళలో కనిపించింది. వాళ్ళంతా దేహాలు చూసుకుంటే 10 మందిలో ఒక్కడికి కూడా కుష్ఠరోగం లేదు. అందరూ శుద్ధులయ్యారు. దేవుని స్తోత్ర. వారిలో ఒక్కడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మయంపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారిని వెతక్కుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు. మిగతా 9 మంది అడ్రస్ లేకుండా ఎక్కడికి వెళ్ళారో, ఏం చేయటానికి వెళ్ళారో, ఎందుకు వెళ్ళారో తెలియనటువంటి పరిస్థితుల్లో బైబిల్లో ఆ సందర్భం రాయబడింది. ఇందులో మీరు గమనించాల్సిన మాట, 10 మంది వచ్చారా, 5గురు వచ్చారా, ఒక్కళ్ళు వచ్చారా అనేది కాదు, కానీ 10 మంది ఎలా స్వస్థచిత్తులుగా మార్చబడ్డారు. 10 మంది దేహాల్లో ఉన్నటువంటి ఆ భయంకరమైన కుష్ఠరోగం ఎలా వాళ్ళ దేహాన్ని వదిలింది. వాళ్ళు బాగుపడి స్వస్థచిత్తులై ఆరోగ్యవంతులుగా మార్చబడ్డారంటే బైబిల్ చెప్తుంది వాళ్ళు యేసయ్య మాట శ్రద్ధగా విన్నారు. ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆజ్ఞకు విధేయత చూపారు. ఆయన కట్టడలను అనుసరించడానికి ఎప్పుడైతే సిద్ధపడ్డారో వెంటనే వాళ్ళ దేహాల్లో ఉన్న బలహీనతలన్నిటిలోంచి విడుదల కలిగింది. దేవుని స్తోత్ర. మరలా తిరిగి వచ్చారా లేదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా లేదా, దేవుణ్ణి మహింపరిచారా లేదా, కానుక ఇచ్చారా లేదా అన్నది తర్వాత మాట. ముందుగా మనం గమనించాల్సిన మాట ఏంటంటే 10 మందిలో ఉన్న ఓ ప్రత్యేకమైనటువంటి అనుభవం ఏంటంటే వాళ్ళు చక్కగా దేవుని మాట విన్నారు. ఆ తర్వాత ఆయన దృష్టికి న్యాయమైంది చేశారు. ఆయన ఆజ్ఞకు విధేయత చూపారు. ఆ తర్వాత ఆయన కట్టడల్ని అనుసరించారు. ఇదే ప్రక్రియలో మీలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దేవుని మాట కోసం కనిపెట్టాలి. సమ్మతి గల మనసుతో ఆ మాటల హృదయంలో చేర్చుకోవాలి. ఆ మాటలను ప్రకారం జీవితాన్ని దిద్దుకొని నడిపించుకుంటే ఖచ్చితంగా దేవుని మాట నమ్మండి. ఐగుప్తులకు, లోకస్తులకు కలిగే రోగాలలో, వ్యాధులలో, సమస్యలలో ఏది మీ దగ్గరికి రాదు. వచ్చిన రోగాలన్నింటినీ దేవుడి తొలగించి పూర్ణ స్వస్థతను శీఘ్రముగా దయచేయునుగాక. సంతోషంగా చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. మరి ఎందుకు అనేకులకు స్వస్థత కలగట్లేదు? అనేకులను రోగాలు ఆవరిస్తున్నాయి, వ్యాధులు చుట్టుముట్టుతున్నాయి, బలహీనతలు బంధిస్తున్నాయి. ఎందుకు? మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, భక్తి మార్గాల్లో నడుస్తున్నారు. ఎందుకు మరి ఆత్మీయుల జీవితాలలో రోగాల పుట్టగా, వ్యసనాల గుట్టగా మారి కన్యలతో కాపురం చేస్తూ వ్యాధులతో కొట్టబడి బలహీనపరచబడి కృంగి కృషించి నిరుత్సాహంతో నిరాశలోకి వెళ్ళిపోతున్నారు? ఈ సమస్యకి గల కారణం ఏంటి? అనేకులు మందిరానికి వచ్చినా, దేవుని మాటలు విన్నా ఎందుకు స్వస్థపరచబడలేకపోతున్నారు అనేది ఒక చిన్న మాట చదువుకుందాం. చూడండి, అపోస్తుల కార్యములు 28:27. ఈ ప్రజలు కన్నులారా చూచి మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. ఈ ప్రజలు నా వలన ఎందుకు స్వస్థత పొందకుండా ఉంటున్నారు? నా ప్రజలు కదా, నా సన్నిధికి వస్తున్నారు కదా,
ఎందుకు స్వస్థత కలగట్లేదు? ఎందుకు విడుదల కలగట్లేదు? ఎందుకు ఆరోగ్యం కలగట్లేదు? ఎందుకు రోగాలతో మొత్తబడి, వేధించబడి, పీడించబడి, విలవెల్లాడిపోతూ భయంకరమైన సమస్యల మధ్యలో జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే అక్కడ రాయబడిన మాట, వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారు చెవులతో మందంగా వింటున్నారు, వారి కన్నులన్నీ మూసుకుని పోయినాయి. ఇక్కడ చూడాలి జాగ్రత్తగా. దేవుని మాటలట మందంగా వింటున్నారట. మందంగా వింటమంటే అర్థం ఏంటి అంటే జాగ్రత్తగా వింటలేదు, నిర్లక్ష్యంగా వింటున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే విన్నా కానీ ఆ మాటలు హృదయాన్ని తాకటలేదు, హృదయంలోనికి జ్వరబట్టలేదు, హృదయంలో నిలిచి ఉండలేదు. కారణం ఏంటంటే ఆ మాటలన్నీ చెవుల్లో నాటబడి హృదయంలోనికి వెళ్లకుండా ఉండేటట్లు హృదయం చుట్టూ ఏమైందంటే కొవ్వు పెరిగిపోయింది. ఏం పెరిగిపోయిందండి? కొవ్వు పెరిగిపోయింది. ఆ కొవ్వు ఎక్కువగా గుండె నిండా పెరిగిపోవటం వల్ల ఏ మాట హృదయ అంతరంగంలోనికి వెళ్ళటలేదు. అందుకని దేవుని కార్యాలు చూడకుండా కన్నులు మూసుకుపోయినాయి, చెవులు మందమైపోయినాయి, హృదయం నిండా కొవ్వు పట్టేసింది బాగా. అందుకని ఈ ప్రజలు నా వైపు తిరగట్లేదు, నా మాటలు గ్రహించట్లేదు, స్వస్థత కలగట్లేదు. మీ జీవితంలో చాలామందికి హార్ట్ ప్రాబ్లం రావటానికి కారణం ఏంటో తెలుసండి? ఈ గుండె చుట్టూ కవాటాలు ఉంటాయి, ఆ గుండె చుట్టూ కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. చాలామందికి చూడటానికి బక్కగా ఉంటారు కానీ కొవ్వు మాత్రం, కొలెస్ట్రాల్ మాత్రం టన్నుల్లో ఉంటుంది. ఆ కొవ్వు పేరుకొని పోవటం వల్ల ఆ గుండె కొట్టుకోవలసినటువంటి రీతిలో కొట్టుకోకపోవటం, రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం, సమస్యలు తలెత్తటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఆరాధనలో ప్రభు మీతో చెప్పమన్న మాట, దేవుని మాట మీ హృదయంలోనికి జ్వరబడకుండా మీకు అడ్డుపడుతున్నటువంటి కొవ్వు, గర్వం, అహంకారం, అతిశయం ఏంటి? ఏ గర్వం మీ హృదయాన్ని ఆవరించేసింది? ఎందుకు మీరు శ్రద్ధగా దేవుని మాట వినలేకపోతున్నారు? ఎందుకు మీరు కళ్ళారా గాయపరచబడిన యేసయ్యని, కల్వరి శిలువలో రక్తాన్ని కార్చి శిలువ మ్రాను మీద వేలాడిన యేసయ్య యొక్క దివ్య రూపాన్ని చూడలేకపోతున్నారు? చెవులారా దేవుని మాట శ్రద్ధగా వినలేకపోతున్నారు, హృదయంతో మనసుతో గ్రహించలేకపోతున్నారు, దేవుని వైపు తిరిగి స్వస్థత పొందలేకపోవటానికి కారణం మాటలు సరిగ్గా వింటలేదు, కన్నులు తెరిచి దైవ కార్యాలు చూడలేదు, హృదయంతో దేవుని మాటల్ని గ్రహించలేకపోతున్నారు. చాలామంది వింటున్నారు కానీ హృదయపు అంతరంగాల్లోనికి చొచ్చుకుని వెళ్ళటల్ల దేవుని మాటలు. ఈ ఆరాధనలో ప్రభువా నా గుండె దగ్గర పేరుకుని పోయినటువంటి ఆ కొవ్వంతా కరిగించండి అయ్యా, నా చెవుల్లో ఉన్నటువంటి గుబులంతా తొలగించండి అయ్యా, దురదంతా తీసివేయండి నా తండ్రి. హితబోధ సహించేటట్లుగా, హితబోధకు చెవియొగ్గేటట్లుగా, ఆరోగ్యకరమైన బోధల తట్టు నా చెవులు ప్రభు తెరవబడేటట్లుగా, నా హృదయం తెరవబడేటట్లుగా, ప్రతి మాట నా గుండెల్లో స్థిరపరచబడేటట్లుగా, జీవవాక్యం నాలో సమృద్ధిగా నివసించేటట్లుగా సహాయం చేయమని మీరు ప్రార్థన చేసుకోగలిగితే ఖచ్చితంగా సర్వశక్తిమంతుడైన దేవుని వాక్యం మీ పట్ల నెరవేర్చబడుతుంది. ఏ రోగాలు మీ దగ్గరికి రాకుండా దేవుడు కాపాడుతాడు. రోగాలతో మొత్తబడిన వారికి ఇప్పుడే స్వస్థత అనుగ్రహించబడునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కొవ్వు పట్టకూడదు. దేవుని బిడ్డ గుండెకి కొవ్వు పట్టకూడదు. కొవ్వు అంటే గర్వం. కొవ్వు అంటే ఏంటిది? గర్వం. హృదయంలో గర్వం ఉండకూడదు, మనసులో గర్వం ఉండకూడదు, కన్నులు క్రొవ్వు చేత మెరకలైపోకూడదు, ప్రక్కటెముకల్లో క్రొవ్వు చేరకూడదు. ఎక్కడ కొవ్వు పడితే అక్కడ
రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మీ జీవిత పయనంలో ప్రతి సమస్యకి కారణం ఉంటుంది. ఈరోజు ఒక్కవేళ మీ హృదయ సంబంధమైన రోగాలకైనా, గుండె సంబంధిత రోగాలకైనా, ఉదర సంబంధమైన రోగాలకైనా, మానసిక సంబంధమైన వ్యాధులకైనా బలమైన కారణం గుండెల దగ్గర పేరుకున్న కొవ్వు. దేవుని మాట మందంగా వింటున్నారు, శ్రద్ధగా వినలేకపోతున్నారు. ఆ దేవుని మాట గుచ్చినప్పుడు చురుకు తగలతల, చాలామందికి చురుకు తగలతల్లా నాకు కాదులే, నాకెందుకు చెప్తాడులే అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. చూడండి, కొంతమందికి చీమ కుట్టిన వెంటనే నొప్పి వచ్చింది, కొంతమందికి చీమలు ఎన్ని కొడుతున్నా కానీ నొప్పి రాదు, కొంతమంది మీద పాము పెనవేసుకుని పడుకున్నా ఏమి స్పర్శ లేకుండా గురకబెట్టి పడుకుంటారు, కొంతమందికి అట్లా పాము అట్లా పారాడుతుంటేనే ఉలిక్కిపడి లేస్తారు. కొంతమందికి స్పర్శకు సంబంధించిన అణువులు, పరమాణువులు చాలా యాక్టివ్గా చురుగ్గా పనిచేస్తాయి. కొంతమందిలో ఆ స్పర్శ నాడులు పనిచేయటం ఆగిపోయినాయి. కారణం ఏంటంటే మొత్తం మీద మందంగా వింటున్నారు. తోలు మందం అయిపోయింది. దున్నపోతు మీద వర్షం పడినట్లుగా, ఎలికి తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపే కానీ తెలుపు కాదన్నట్లుగా కొందరు బ్రతుకులో వాక్యం ఎంత ధారాళంగా కుమ్మరించబడుతున్నా, ఎంత డైరెక్ట్గా వాక్యం దర్శిస్తున్నా, ఎంత స్పష్టంగా దేవుని వాక్యం నిన్ను గుచ్చి నీకు శస్త్రచికిత్స చేసి నీలో ఉన్న బలహీనతలను తొలగించి నిన్ను బాగు చేయాలనుకున్నా మీ జీవితంలో మందకొండితనం అనేది ఎక్కువైపోయింది, నిర్లక్ష్యపు వైఖరి అనేది అధికమైపోతా ఉంది. ఈరోజు మీరు శ్రద్ధగా దేవుని మాట విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన ఆజ్ఞకు విధేయత కలిగి ఆయన కట్టడలను అనుసరించాలంటే కొవ్వు కరగాలి, మందం తొలగాలి, కన్నులు తెరవబడాలి. దేవుని కార్యాలను మీద మీరు మనసు పెట్టడానికి ఆయన వైపు మీరు తిరిగినట్లయితే ఆయన మిమ్మలను చూచి కనికరించి కరము చాపి స్వస్థపరుచునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చెప్తాను, చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18, 19 వాక్యాలు చదువుకుందామండి. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. అందరూ గట్టిగా ఆమేన్ చెప్పుకోండి, గట్టిగా ఆమేన్. నేనే వారిని స్వస్థపరచుదునని యేసుదాస్ పాస్టర్ సెలవిచ్చుచున్నాడు అని రాసుందా? ఏమని రాసింది? యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరిని స్వస్థపరుస్తానని సర్వశక్తిమంతుడైన దేవుడు సెలవిస్తున్నాడు అని అంటే అక్కడ ఒక చక్కని మాట రాయబడింది, అది అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇటు చూడండి, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరుచుదును. దేవునికి స్తోత్ర. దేవుడు మనలో రోగులను స్వస్థపరచాలంటే, దుఃఖించు వారిని ఓదార్చాలంటే, సమాధానం లేని వారికి సమాధానం అని దేవుడు చెప్పాలంటే, దేవుడే స్వయంగా నేను నిన్ను స్వస్థపరుస్తున్నానని సెలవియ్యాలి అని అంటే ఆయన మనలో చూచే రెండవ ప్రక్రియ ఏంటంటే మన ప్రవర్తన చూస్తాడండి. అందరు చెప్పండి, ఏం చూస్తున్నాడు? ప్రవర్తన అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్తాను, ఇటు చూడండి. ప్రవర్తన అంటే ఏంటి? మంచి చెడులను నిర్ణయించే ప్రక్రియనే ప్రవర్తన అని అంటారు. మంచి చెడులను నిర్ణయించే ప్రక్రియనే ప్రవర్తన అని అంటారు. ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా, నీతిమంతుడా దుర్మార్గుడా, పాప
పరిశుద్ధుడా, దేవుని ప్రియుడా, దేవుని చేత అసహించబడినవాడా, భక్తి కలిగినవాడా, భక్తిహీనుడా, దేవునికి సమీపస్తుడా, దేవునికి దూరస్తుడా, ఇతను మంచోడా చెడ్డోడా అనేది తెలియాలి అంటే దాన్ని నిర్ణయించేదే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, క్యారెక్టర్. యేసుదాస్ పాస్టర్ మంచోడా కాదా అనేది మీరు ఎలా గుర్తుపట్టాలి అని అంటే యేసుదాస్ పాస్టర్ యొక్క క్రియలు, యేసుదాస్ పాస్టర్ యొక్క నడవడిక, యేసుదాస్ పాస్టర్ యొక్క చూపులు, అతని యొక్క బిహేవియర్, అతని అడుగు జాడలు మీరు గుర్తుపట్టాలి. మంచివైతే మంచోడు, చెడ్డవైతే మహా దుర్మార్గుడు అని గుర్తుపట్టాలి. కానీ నేను వేసుకున్న తెల్ల బట్టలను బట్టి కానీ, పట్టుకున్న బైబిల్ని బట్టి కానీ, చేసే ఆరాధన బట్టి కానీ, చెప్పే సందేశాన్ని బట్టి మా పాస్టర్ మంచోడని అనకూడదు. ఒకడు మంచోడా కాదా అనేది తెలియజేసేది ఏంటంటే ఒకని యొక్క క్యారెక్టర్, ప్రవర్తన. చూడండి, ఒక వ్యక్తిని దేవుడు బాగు చేయాలి, స్వస్థపరచాలి, క్షేమానికి లేవనెత్తాలి అని అంటే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన మీద ఫోకస్ పెడతాడు. దేని మీద పెడతాడు? ప్రవర్తన మీద ఫోకస్ పెడతాడు. ఆ ప్రవర్తన, వ్యక్తి యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటే, దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉంటే, దేవుని దృష్టికి అతని ప్రవర్తన యోగ్యముగా కనబడినట్లయితే దేవుడు అంటాడు, నేనే వారిని స్వస్థపరచుదును. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ జీవితంలో ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నా, ఎంతమంది స్వస్థత వరం కలిగిన దైవజనులు, కృపావరాలు కలిగిన దైవజనులు, అద్భుతమైన వరాలు కలిగి సేవ చేస్తున్న దైవజనులు ప్రార్థన చేస్తున్నా మీ రోగం తొలగిపోకపోవటానికి, రోగం అధికమవటానికి, రోగం బలముగా మీ మీద దాడి చేయటానికి, మరింతగా రోజు రోజుకి మీరు బలహీనులుగా మారిపోవటానికి కారణం ఒక్కవేళ మార్పు నొందనొల్లని మూర్ఖమైన నీ ప్రవర్తనే నీ వ్యాధికి కారణమేమో, నీ రోగానికి కారణమేమో. ఒక్కసారి ఆగి ఆలోచించండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానో మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక దేవుని బిడ్డకి ఒక రోగానికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, రోగం అనేది దేవుని బిడ్డలకి యోగం కోసమే దేవుడు అనుమతిస్తాడు. దేవుని స్తోత్ర. ఒక ముళ్ళు పెట్టాడంటే, ఒక బలహీనత పెట్టాడంటే, ఒక రోగానికి దేవుడు అనుమతించాడంటే అందులో మనం నిలిచి ఎందుకు వచ్చింది, ఎక్కడ తప్పిపోయాను, ఏదైనా బలహీనత ఉందా, ఏదైనా దేవుడు చేయకూడదు, దేవుడు చేయమనొద్దని చెప్పింది ఏదైనా చేశానా, దేవునికి విరోధంగా ప్రవర్తించానా, దేవుణ్ణి ఎక్కడైనా ఆయాసపరిచానా, నా నడక, నా పడక, నేను కూర్చోవటం, నేను నుంచోవటం, నా చూపులు, నా తలంపులు, నా ఊహలు, నా ఉద్దేశాలు ఎక్కడైనా దేవునికి విరోధంగా ప్రవర్తించాయా అని ఆలోచించి మనలో ఆయాసకరమైన వాటిని తొలగించుకొని నిత్య మార్గంలో మనం ఎప్పుడైతే నడిపించబడతామో అప్పుడు మన ప్రవర్తన చూసి సంబరపడిన సర్వశక్తిమంతుడు మన రోగాల పర్వాన్ని ముగించి మనను స్వస్థపరిచి క్షేమానికి లేవనెత్తునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఓ రాజు చరిత్ర మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది. రాజు అధికారం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అందరూ అందుబాటులో ఉన్నారు, అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ ఏమాత్రం ప్రయోజనం లేని పరిస్థితి. మరింత సంకట పడుతున్నాడు, ఎన్నో తిప్పలు పడుతున్నాడు, ఎంతో బాధ అనుభవిస్తున్నాడు. అయితే ఆ సమాజంలో కొంతమంది చెప్పారు, మన రాజ్యంలో యెషయా ప్రవక్త మంచి దైవజనుడు ఉన్నాడు, అతన్ని పిలిపించి ప్రార్థన చేయిద్దాం, దేవుని చిత్తం ఏంటో చెప్తాడు అని. దైవజనుడు వచ్చాడు, రాజుగారి దగ్గర మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుడు డైరెక్ట్గా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. రాజుగారి ఇక బ్రతకడు, అతడు చనిపోతాడు,
అతని ఇల్లు చక్కబెట్టుకోమని సెలవియ్యి అని. చాలా దుఃఖంతో శుభవార్త అయితే సంతోషంగా చెప్తారు. పాస్టర్లైనా, విశ్వాసులైనా, బంధువులైనా, స్నేహితులైనా, భార్య అయినా, భర్త అయినా. కానీ దుఃఖవార్త, దుర్వార్త చెప్పాలంటే చాలా బాధ ఎవరికైనా సరే. అయితే చాలా బాధతో చెప్పాడు. దుఃఖంతోనే ఆవరణం దాటి అవతలకి వెళ్ళిపోతున్నాడు. ఈలోపు రాజుగారు ఏం చేశాడు తెలుసండి? ఆ యెరూషలేము గోడ తట్టు తిరిగి మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కార్చుచు ఓ చిన్న ప్రార్థన చేశాడు. ఏమనంటే, యథార్థ హృదయుడనై సత్యమును అనుసరించి నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు నడుచుకుంటునో అనగా ఎట్లు ప్రవర్తించితినో కృపతో జ్ఞాపకం చేసుకో. నేను యథార్థ హృదయం కలిగిన వాడను, సత్యమును అనుసరించి మీ దృష్టికి అనుకూలంగా ప్రవర్తించుచున్నవాడిని. మీకు ప్రతికూలంగా ప్రవర్తించలేదు, మీకు విరోధంగా ప్రవర్తించలేదు, కపటంగా నేను ప్రవర్తించలేదు, వేషధారిగా ప్రవర్తించలేదు. నేను యథార్థంగానే ప్రవర్తించాను, అనుకూలంగానే ప్రవర్తించాను, సత్య మార్గంలోనే నడుచుకున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోవా అని పగిలిన గుండెతో, విరిగిన మనసుతో కన్నీళ్లు కార్చుచు ప్రార్థన చేస్తే పరమాత్ముడు మరల ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. హలో పాస్టర్, రాజుగారి దగ్గరికి మరలా వెళ్ళాలి. ఇప్పుడు శుభవార్త మోసుకుని వెళ్ళబోతున్నావు నువ్వు. ఏమని? అతడు కన్నీరు విడిచుట నేను చూచాను, అతని ప్రార్థన నేను అంగీకరించాను, అతన్ని నేను బాగు చేస్తున్నాను, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తున్నాను. దేవుని స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడే ఫ్లాష్ న్యూస్, కొత్తగా వచ్చిన ప్రకటన ఏంటి? ప్రవక్త ప్రార్థన దేవుడు అంగీకరించలేదా? రాజుగారి ప్రార్థనే దేవుడు అంగీకరించాడా? ప్రవక్త కన్నీళ్లు దేవుడు చూడలేదా? రాజుగారి కన్నీళ్ళే దేవుడు చూచాడా? ప్రవక్త యథార్థ హృదయంతో ప్రార్థన చేయలేదా? రాజుగారే యథార్థ హృదయంతో ప్రార్థన చేశాడా అనేది ఒక ఆలోచించదగిన విషయం. చూడండి, దేవుడు చెప్తున్నాడు, ఎవరు రోగో, ఎవరికి స్వస్థత కావాలో, ఎవరికి సమాధానం కావాలో, ఎవరికి ఓదార్పు కావాలో, ఎవరికి విడుదల కావాలో వాళ్ళ ప్రవర్తనలో పరివర్తన దేవుడు చూడాలని, పశ్చాత్తాపం చూడాలని, మార్పు నొందిన వారి ప్రవర్తన బట్టి వారి ప్రతిఫలం ఇవ్వాలని దేవుడు కనిపెట్టి ఉన్నాడు. ఆ కనిపెడుతున్నటువంటి సమయంలో మీ హృదయంలో వచ్చిన పరివర్తన బట్టి ఖచ్చితంగా బాహు చాపి బలమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగించునగాక. మరణకరమైన రోగంతో మీరు ఎవరైనా పీడించబడుతూ ఉన్నా, క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ ఉన్నా, ఎయిడ్స్ వ్యాధితో పోరాడుతూ ఉన్నా, కిడ్నీలు చెడిపోయి, లివర్ పూర్తిగా పాడైపోయి, గుండెలో కవాటాలు దెబ్బతిని, రక్తంలో మార్పులు సంభవించి, నానా విధములైన రోగాల చేత కొట్టబడి, నెట్టబడి, జీవితం మీద విరక్తి చెంది, ఈ బ్రతికే కంటే చావటం నాకు మేలు, ఇక వేరే మార్గం నాకు కనబట్లేదు, ఈ బాధ భరించలేను, నన్ను ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, దైవజనులు అర్థం చేసుకోవట్లేదు, నా స్నేహితులు అర్థం చేసుకోవట్లేదు, ఆ దేవునికి కొంచెమైనా కనికి రావట్లేదు, ఎందుకు ఈ బ్రతికి చావటం మేలు అని నిరుత్సాహంతో నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి దేవుని పిల్లలారా, ఇన్ని చేసేదానికంటే ముందుగా ఒక్కసారి నీ ప్రవర్తన మీద నువ్వు దృష్టి పెట్టి నీ ప్రవర్తన ఒక్కసారి మార్చుకొని చూడు. బైబిల్లో రాసిన మాట, యథార్థవంతుడట తన ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకుంటాడట, భక్తిహీనుడట అజాగ్రత్తగా ప్రవర్తించి అతి దారుణంగా చస్తాడని రాసింది. కనుక మనం మన ప్రవర్తనను సరి చేసుకోవాలి. మన ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులను చేసుకోవటానికి మన ప్రయత్నం చేయాలి. భక్తి మార్గాలలో, ఆత్మ సంబంధమైన బాటలో నడిపించబడుతున్న మనం స్వస్థత పొందటానికి,
యాగాలు చేయాల్సిన అవసరం లేదు, జిమ్ములకి వెళ్ళాల్సిన అవసరం లేదు, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మొదట మనం చేయాల్సింది ఏంటంటే ఏకాంతంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి మోకరించి పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో, హృదయ వేదనతో ప్రార్థన చేసుకుని, అయ్యా నేను యథార్థంగా ప్రవర్తిస్తానయ్యా, మీ దృష్టికి అనుకూలంగా నేను నడుచుకుంటానయ్యా, సత్యమును అనుసరించే నేను జీవిస్తాను, నాలో కపటం లేకుండా అయ్యా, ప్రతికూలమైన పరిస్థితులు చోటివ్వకుండా ప్రతి గడియలో మిమ్మల్ని సంతోషపరిచే జీవితం, ప్రతి గడియలో మీకు ప్రీతికరంగా ప్రవర్తించేటట్లుగా పరిశుద్ధమైన ప్రవర్తనతో, యథార్థమైన ప్రవర్తనతో, సత్ప్రవర్తనతో సాగిపోతానయ్యా. నా ఆయుష్కాలం అంతా అయ్యా నా జీవితం నీకే పునరంకితం, నన్ను కనికరించండి, ఇక నా శేష జీవితం నీ కొరకు సాక్షిగా ప్రకాశిస్తాను, తేజరిల్లుతాను అని మీరు తీర్మానం చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ ప్రవర్తన చూస్తాడు. మీలో వచ్చిన మార్పును బట్టి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న వ్యాధులన్నిటిని దేవుడు తొలగించి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ను పొడిగించి, కనుపాపవలే కాపాడునుగాక. గట్టిగా హల్లెలూయా. చూడండి, కొందరు జీవితాల్లో ప్రవర్తన మార్చుకోరు. ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా ప్రవర్తన మార్చుకోరు. మూర్ఖ ప్రవర్తన మార్చుకోరు, చెడ్డ ప్రవర్తన మార్చుకోరు, దేవునికి విరోధమైన అపవిత్రమైన ప్రవర్తన మార్చుకోరు, కపటవర్తనతో కూడిన ప్రవర్తన మార్చుకోరు. ఈరోజు ప్రభు మీతో చెప్తున్నాడు, నేను వారి ప్రవర్తన చూస్తున్నాను, వారిని స్వస్థపరుస్తాను. ఏ సమస్యతో బాధపడుతున్నా, ఏ వ్యాధితో మొత్తబడి నిరాశతో నిట్టూర్పులు విడుస్తున్నా, యేసు అధికారం కలిగిన నామములో ఒక్కొక్కరి జీవితాల్లో ఇప్పుడే అద్భుతమైన స్వస్థతలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ వాక్యం వింటూ ఉండగానే మీ ప్రవర్తన దేవునికి అప్పగించుకుని, మీ జీవితం దేవునికి అప్పగించుకుని, అయ్యా నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి ఒప్పుకుంటున్నానయ్యా, నా స్వబుద్ధిని ఆధారం చేసుకుని నేను ప్రవర్తించడం ఆపేస్తానయ్యా, భయభక్తులతో మీ ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను తీర్మానం చేసుకోండి. యేసు నామములో ఎంతటి వ్యాధి అయినా పటాపంచలైపోవునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎందుకు పాస్టర్ గారు మేము దేవుని పిల్లలమి, దేవుడిని ఆశ్రయిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ప్రవక్తలు మీరు ప్రార్థన చేస్తున్నారు, నాయకులు వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకోవటానికి గొర్రెల్లాగా తలలు పెడుతున్నాము, అయితే ఎందుకు మేము బాగుపడతలేదు? ఇది ఒక పెద్ద సమస్య. ఒక రాజుగారికి పాదాల్లో జబ్బు పుట్టింది. ఎక్కడ పుట్టింది? పాదాల్లో జబ్బు పుట్టింది. విచిత్రమైన మాట చూడండి, ఎక్కడ పుట్టింది జబ్బు? పాదాలు అనేవి పరిశుద్ధ గ్రంథంలో ప్రవర్తనకు సంకేతం. దేనికి సంకేతం అండి? దేనికి సంకేతం? ప్రవర్తనకు సంకేతం. పాదాల్లో జబ్బు, వాడి ప్రవర్తనలో జబ్బు ఆరంభమైంది, వాడి ప్రవర్తనలో రోగం మొదలైంది. ప్రవర్తన క్రమక్రమంగా క్షీణించిపోతుంది, దెబ్బతింటా ఉంది, పాదాలు పాడైపోతున్నాయి, కాళ్ళల్లో సత్తు తగ్గిపోతుంది, రోజు రోజుకి రోగం ముదిరిపోతూ ఉంది. అయినా అతడు యెహోవా యొద్ద విచారణ చేయట్లేదు. రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, కట్టు మార్పించుకుంటున్నాడు, మందులు మారుస్తున్నాడు, మందులు వాడుతున్నాడు, ఇంజక్షన్లు చేయిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఈ పాదాల్లో ఎందుకు పుట్టింది జబ్బు? ఈ రోగానికి కారణం ఏంటి? అసలు ఎందుకు ఈ జబ్బుతో నన్ను దేవుడు శోధిస్తున్నాడు అన్న ఆలోచన అతనికి రాలేదండి. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 2 సంవత్సరాలు అదే జబ్బుతో అతడు నడిపించబడ్డాడు. 2 సంవత్సరాలు ఆ పాదాల్లో వచ్చినటువంటి ఆ పుండు మానట్లేదు, నయం అవట్లేదు, ఏమాత్రం అతనికి స్వస్థత కలగట్లేదు. మరల దేహమంతా ఆరోగ్యంగా ఉంది, శుభ్రంగా తింటాడు, అరిగిపోతుంది, మంచి నిద్రపోతున్నాడు. కానీ కాల్లో మాత్రం ఆ జబ్బుగానే ఉంది. ఏ రోజు ఆ పాదాల్లో వచ్చిన జబ్బును బట్టి అతను పశ్చాత్తాపడినట్టు కానీ, నడక మార్చుకుంటానని దేవునితో చెప్పినట్లు కానీ, దాని గురించిన
ఆలోచన దేవునితో చెప్పినట్లుగానే బైబిల్లో లేదండి. 2 సంవత్సరాలు అదే రీతిగా తన జీవితాన్ని కొనసాగించాడు. 2 సంవత్సరాల తర్వాత ఆ జబ్బే అతన్ని మరణానికి ఈడ్చుకుని వెళ్ళిపోయింది. ఇంకొక వ్యక్తిని గురించి నేను బైబిల్లో చదివాను. ఆ వ్యక్తికి కుదరజాలని ఉదర వ్యాధి వచ్చింది. ఆ వ్యక్తి కూడా 2 సంవత్సరాల పాటు ఆ వ్యాధితో దినదినము బలహీనపరచబడతా వచ్చాడు. దినదినము క్షీణిస్తా వచ్చాడు. ప్రేగులు బలహీనపరచబడి, ప్రేగులు బయటపడి అతి దారుణమైన వేదనతో చనిపోయాడు. 2 సంవత్సరాల్లో కూడా ఈ కుదరజాలని ఉదర వ్యాధికి కారణం ఏంటి, ఎందుకు నేను ఈ రోగంతో పీడించబడుతున్నాను, మొత్తబడ్డాను, బాధపడుతున్నాను, మంచం పట్టాను, లేవలేని దుస్థితి అనుభవిస్తున్నాను, ఆలోచనే రాలేదండి. అతను కూడా కరెక్ట్గా 2 సంవత్సరాలు చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు అంటే, విశ్వాసుల జీవితాల్లో దేవుడిచ్చే గ్రేస్ పీరియడ్ 2 years. గ్రేస్ పీరియడ్ 2 years. 2 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇస్తాడు. ప్రవర్తన మార్చుకుంటావా, మార్చుకోవా? మనసును మార్చుకుంటావా, మార్చుకోవా? హృదయ గర్వాన్ని విడిచిపెడతావా, విడిచిపెట్టవా? సహవాసం మార్చుకుంటావా, మార్చుకోవా? అన్య ఆచారాలు విడిచిపెడతావా, విడిచిపెట్టవా? అబద్ధాలు విడిచిపెడతావా, విడిచిపెట్టవా? అక్రమ సంబంధాలు విడిచిపెడతావా, విడిచిపెట్టవా? దేవునికి విరోధమైన దుర్వ్యాపారాలు విడిచిపెడతావా, విడిచిపెట్టవా? చూస్తూ ఉంటాడు. రోజు రోజుకి బాధ కొంచెం పెంచుతూ ఉంటాడు. బాధ పెరిగినప్పుడల్లా ఆలోచన రావాలి కదా, ఏమి రాకుండా బాధ వచ్చినప్పుడల్లా దానికి ముందేసి దాన్ని కొంచెం ఉపశమనం కలిగించి మరలా యథాప్రకారం పాపభూయిష్టమైన మార్గాల్లో నడిపించబడితే అదే వ్యాధితో చావాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ ఆ వ్యాధి వచ్చినప్పుడు వెంటనే మేల్కొని గుర్తుపట్టి దేవుని పాదాలు సమీపించి పశ్చాత్తాపపడి ప్రవర్తన దిద్దుకున్నట్లయితే యేసు నామములో ఎంతటి వ్యాధిలో నుంచి అయినా విడుదల కలుగునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా, హల్లెలూయా. శరీర రోగమైన అది శరీర రోగమైన యేసు గాయముల్ స్వస్థపరచును, యేసు గాయముల్ స్వస్థపరచును, రక్తమే రక్షణనిచ్చు, రక్తమే రక్షణనిచ్చు. హోసన్నా హల్లెలూయా. 3వ మాట చదువుకుందాం, చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 9వ వాక్యం. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి నీ పాదములను మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం గట్టిగా. తలలు పైకెచ్చోండి. సందర్భం చెప్తాను. లుస్రా పట్టణంలో పుట్టినది మొదలుకొని బలహీనమైన పాదాలు కలిగి ఎన్నడూ నడవలేని స్థితిలో నిత్యము కూర్చున్నవాడు కూర్చున్నట్లుగా ఉండే ఒక వ్యక్తి. అతడు నిలబడిన వ్యక్తుల్ని, నడుస్తూ ఉన్న వ్యక్తుల్ని
పరిగెత్తుతూ ఉన్న వ్యక్తులను, గంతులేచున్న వాళ్ళని చూసి దిగులు పడతా ఉండేవాడు, కృంగిపోతూ ఉండేవాడు. నా తల్లిదండ్రుల పాపమా, నా పాపమా, ఈ బలహీనమైన పాదాలతో పుట్టాను. నా జీవితంలోకి నేను నడవలేనా, నేను పరిగెత్తలేనా, నాకు గొంతులేసే భాగ్యం లేదా, నాట్యమాడి సంతోషించే భాగ్యం లేదా అని లోపల కృంగిపోతా ఉండేవాడు. ఓ రోజు ఆ ప్రాంతానికి దైవజనుడు పౌలు సువార్త పరిచర్య నిమిత్తం వచ్చాడు. దైవజనుడు పౌలు సువార్త సందేశం అందిస్తా ఉన్నాడు. ఆ బలహీనమైన పాదాలు కలిగినటువంటి యవనస్తుడు ఆసక్తితో దైవజనుడు పౌలు చెప్తున్న దేవుని మాటలు వింటున్నాడు. వింటూ ఉండగా ఆ మాటలు అతనిలో విశ్వాసాన్ని రగిలించాయి, విశ్వాసాన్ని పెంపొందింపజేశాయి. ప్రగాఢమైన విశ్వాసం, అసాధారణమైన విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం, అతి పరిశుద్ధమైన విశ్వాసం, ఇశ్రాయేలులో ఎవరికైనా లేని గొప్ప విశ్వాసం పౌలు యొక్క బోధల ద్వారా ఆ బలహీనమైన పాదాలు కలిగినటువంటి వ్యక్తి యొక్క హృదయంలోనికి ప్రవహించింది. ఎప్పుడైతే క్రీస్తు మాటల ద్వారా అతడు విశ్వాసాన్ని ధరించుకున్నాడో, విశ్వాసంతో నింపబడ్డాడో, దైవజనుడు వాక్యం చెప్తూ సడన్గా దైవజనుడు పౌలు దృష్టి ఆ బలహీనమైన పాదాలు కలిగిన వ్యక్తి మీదకి వెళ్ళిపోయింది. పౌలు తేరిపార చూశాడు. అతని అంతరంగంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పసిగట్టాడు. విశ్వాసపు నేత్రాలతో దైవజనుడు పౌలు, ఏ విశ్వాసం? అతడు స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని పౌలు గ్రహించి, అతనికి స్వస్థత పొందుటకు విశ్వాసం ఉండెనని పౌలు గ్రహించి వెంటనే బిగ్గరగా ఒక మాట చెప్పాడు. హలో బ్రదర్, నీ పాదములను సరిగా మోపి లేచి నిలబడు అని గట్టిగా కేకేశాడు. ఎప్పుడైతే దైవజనుడు ఆ మాట బిగ్గరగా పలికాడో అంతే, బలహీనమైనటువంటి అతని పాదాలోనికి మహత్తరమైన దైవశక్తి, దేవుని ప్రభావ మహిమలు ప్రవేశించాయి. వాడు వెంటనే దిక్కున లేచి నిలిచి నడిచి గంతులు వేయచ్చు దేవుని మహింపరచడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు ప్రవచనాత్మకంగా ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, మీ జీవితంలో ఎన్నడూ నేను నడవలేను, ఎన్నడూ నేను మాట్లాడలేను, ఎన్నడూ నాకు ఈ రోగం పోదు, ఎన్నటికీ నాకు ఈ జబ్బు వదలదు, అది ఆస్మా అయినా, అది టీబీ అయినా, అది క్యాన్సర్ అయినా, అది భయంకరమైన అల్సర్ అయినా, గుండె జబ్బు అయినా, నరాల బలహీనత అయినా, రాత్రిపూట నిద్రపట్టని సమస్య అయినా, గర్భాశయంలో నీటి బుడగలైనా, గర్భం ధరించుటకు ఆటంకంగా ఉన్నటువంటి ఏ వ్యాధి రుగ్మతలైనా సరే, ఈరోజు మీరు విశ్వాసంతో ప్రార్థన చేసి చూడండి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సర్వ శరీరములో అణువణువుల్లో పరమాణువుల్లో అద్భుతమైన జీవశక్తి ప్రవహించి వ్యాధుల బలాన్ని తొలగించి మీ జీవితంలో స్వస్థతను శీఘ్రముగా కలుగజేయునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. సంతోషంగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ అసాధారణమైన కార్యాలు మీ జీవితంలో సాధ్యపరచబడాలి. ఎన్నడూ చూడని, ఎక్కడా జరగని కార్యాలు నీ జీవితంలో నీవు అనుభవించి ఆనందంతో సాక్షిగా నిలబడాలి అంటే ఆ అద్భుతమైన స్వస్థతను స్వతంత్రించుకోవటానికి మీలో కావాల్సింది ఏంటంటే విశ్వాసము. ఇక్కడ చాలామందికి డౌటు, నమ్మకం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి అని. నమ్మకం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి చెప్తాను చూడండి. నమ్మకం అంటే చూసి నమ్మేదాన్ని నమ్మకం అంటారు. ఒక వ్యక్తిలో మనం చూస్తూ ఉండగా అద్భుతం జరిగిందనుకోండి, అతను చూసినప్పుడు మనకు కలిగేది నమ్మకం. అతను చూసినప్పుడు అతని జీవితంలో అద్భుతం జరిగింది,
నాకు కూడా జరిగిద్ది అనుకుని మన హృదయంలో నమ్ముతామే, దాన్ని నమ్మకం అంటారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. 1996 సంవత్సరం నల్లబాడులో ఏసన్న గారి మీటింగ్లు జరుగుతున్నాయి. ఆ మీటింగ్లకి నన్ను నా స్నేహితులు తీసుకెళ్ళారు. ఆ మీటింగ్లో కూర్చున్నాను. ఆరాధన జరిగింది, వాక్యం చెప్పాడు, చక్కగా ప్రార్థనలు చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే మేము కూడా ప్రార్థన చేయించుకుందామని చివరిలో వెళ్ళాం. ఏసన్న గారు ఇక బయలుదేరి వ్యాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక కుటుంబ సభ్యులు వచ్చి, అన్న మా అబ్బాయికి 35 సంవత్సరాల వయసులోనే పక్షవాతం వచ్చి కాలు చెయ్యి నోరు పడిపోయింది, 3 సంవత్సరాల నుంచి వీల్ చైర్కే పరిమితం అయిపోయాడు, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తల్లిదండ్రులు మేము ఉన్నాం, వీడి పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదన్న, కనీసం వాడి పనులు వాడన్నా చేసుకునేటట్లుగా ఉంటే బాగుంటుంది అని చాలా బాధపడుతున్నారు. ఏసన్న గారు ప్రార్థన చేద్దాం పదండి అని వచ్చారు. ప్రార్థన చేస్తున్నారు, మేమంతా కళ్ళు మూసుకుని ఉన్నాము. ఒక్కసారి సడన్గా పెద్ద కేకేసి ఏసన్న గారు ఏయ్ లేచినాడు అన్నాడు. అంతే. అనేసరికి వీల్ చైర్లో కూర్చున్నటువంటి ఆ వ్యక్తి కర్రల సహాయంతో లేచి నిలబడి ఆ తర్వాత కర్రలు 2 విసిరేసి నడవటం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్ర. నడవడం మొదలుపెట్టాడు. నేను చూస్తూ ఉన్నా, నేను కళ్ళారా చూస్తున్నా. అదే మొదటిసారి నేను ఏసన్న గారి ద్వారా అద్భుతాలు జరగటం చూడటం. ఎప్పుడైతే నడవటం మొదలుపెట్టాడో నాలో నమ్మకం వచ్చేసి, అమ్మో ఈయనకి స్వస్థత వరాలు ఉన్నట్టుండయి అని. స్వస్థత వరాలు ఉన్నాయి. 1994 సంవత్సరం నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఆ 10th క్లాసులో సమ్మర్ హాలిడేస్కి మా బంధువులు ఉంటే విజయవాడలో BWP గ్రౌండ్ పక్కన పశువుల హాస్పిటల్ ప్రక్కనే మా బంధువులు ఉన్నారు. ప్రతి సంవత్సరం సెలవులకి మా నాన్నగారు అక్కడికే తీసుకెళ్ళేవాడు. ఆయన మున్సిపాలిటీ బిల్ కలెక్టరు, ఆవిడ మున్సిపాలిటీలో హెచ్ఎంగా పనిచేస్తూ ఉండేది. ఆ ఇంటికి వెళ్ళేవాళ్ళం మేము. అప్పుడు అక్కడ BWP గ్రౌండ్లో పెద్ద మీటింగ్లు జరుగుతున్నాయి. మెయిన్ స్పీకర్ డాక్టర్ DGS దినకరన్ గారి మీటింగ్లు జరుగుతున్నాయి. ఆ గ్రౌండు కిక్కిరిసిపోయింది. చుట్టూ కాంపౌండ్ వాల్ మీద కూడా జనాలు కూర్చున్నారు. మేము ఆ దగ్గరలో ఉన్నాం కనుక ముందుగానే వెళ్ళి కుర్చీలో కూర్చుంటే పాటలన్నీ అయిపోయినాయి. దినకరన్ గారు వాక్యం చెప్పేదానికి ముందుగా ఒక అనౌన్స్మెంట్ మైక్లో, ఇప్పుడు గుంటూరులో సేవ చేయుచున్న హోసన్నా మినిస్ట్రీస్ దైవజనులు బ్రదర్ ఏసన్న గారు వచ్చి వాక్యం నిమిత్తమై ప్రార్థనలో నడిపిస్తారు అని ఒక మైక్లో అనౌన్స్మెంట్ వచ్చింది. ఏసన్న గారు సంచి ఒకటి తగిలించుకుని నెమ్మదిగా ఆ స్టేజీ ఎక్కటానికి వెళ్తున్నాడు. అంతే, గ్రౌండ్ అంతా అలసడి, లక్షల మంది ప్రజల్లో. ఏంటి అలసడి అంటే, ఎక్కడ పడితే అక్కడ దెయ్యాలు విచ్చలవిడిగా పడిపోవటం, ఎక్కడ పడితే అక్కడ రోగులు బాగైపోవటం, పెద్ద పెద్ద కేకల గ్రౌండ్ అంతా. ఏమైందంటే అద్భుతాలు జరుగుతున్నాయి, దెయ్యాలు పారిపోతున్నాయి, రోగులు బాగైపోతున్నారు, స్వస్థతలు జరుగుతున్నాయి అని అందరూ సాక్ష్యం చెప్తున్నారు గ్రౌండ్లో. ఇవన్నీ చూసినప్పుడు నా హృదయంలో కలిగింది ఏంటంటే, చూశాను కనుక నాకు కలిగింది ఏంటంటే నమ్మకం. ఏంటదండి? నమ్మకం. మరి విశ్వాసం అంటే ఏంటంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నీవు అవిశ్వాసివి కాక చెప్పరేమందా, విశ్వాసివై ఉండు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అంటే చూడని వాటిని, చూడకుండా ఉన్న వాటిని మనం నమ్మటం, దాన్ని విశ్వాసం అని అంటారు. మీరు ఎవరైనా నిజంగా చెప్పండి, అబద్ధం ఆడకుండా, మీరు ఎవరైనా పరలోకం చూసారా అండి? మరి నేను పరలోకం ఉందని చెప్తుంటే నిజమే అంటున్నారుగా. మీ దేవుణ్ణి చూసారా ఎవరైనా? చూసిన వాళ్ళు కొద్ది గొప్ప ఉంటారు. నేను చూసా, ఆ నమ్మకంతో చెప్తున్నా. నేను చూసే వచ్చా, లేకపోతే నేను అంత తేలిగ్గా నమ్మను. నేను దేవుణ్ణి ఎవరిని నమ్మను, అసలు దేవుడిని అసలు నమ్మను. దేవుణ్ణి చూశాను కనుక చాలాసార్లు చూశాను, ఒకసారి కాదు. కళ్ళలో చూశాను, రియల్గా చూశాను, తాకి చూశాను, రకరకాల అనుభూతులు నాకు ఉన్నాయి. మీలో కొంతమంది చూసి ఉండొచ్చు, కొంతమంది చూడకు, కానీ మీరు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. దీన్ని అంటారు
విశ్వాసం. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, మీకు స్వస్థత కలగాలంటే మీ పరిస్థితులు ఏవి మీకు అనుకూలంగా లేవు. మీరు స్వస్థత పొందటానికి నేను బాగుపడతానో లేదో అనే డౌట్, సందేహం పక్కన పెట్టేసి ఈరోజు నా జీవితంలో అద్భుతం జరగబోతుంది, నేను స్వస్థత పొందుకునే నేను మందిరంలో నుంచి బయటికి వెళ్తాను, 12 సంవత్సరాల నుంచి ఉన్న రక్తస్రావమైన యేసు నామములో బాధ నివారణ చేయబడుతుంది, స్వస్థత సమాధానం ఇప్పుడే అనుగ్రహించబడునుగాక. అతడు ప్రవక్త, అతడు మీకోసం ప్రార్థన చేస్తాడు, మీకు సంతానం కలుగుతుంది అని దేవుడు సెలవిచ్చినట్లుగా మీరు నమ్మాలి. దైవజనులు మా కోసం ప్రార్థన చేస్తారు, సంతానం కలగకుండా ఆటంకపరుస్తున్న దోషాలన్నీ తొలగిపోతాయి, మేము గర్భం ధరించి చక్కని బిడ్డకు జన్మనివ్వబోతున్నాం అని మీరు విశ్వసించండి. మీ విశ్వాస పరిమాణం చొప్పున గర్భము ధరించుటకు కావలసిన శక్తిని దేవుడు మీకు దయచేయునుగాక. గట్టి చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. మీరు నమ్మాలంతే, నమ్మాలి. అసలు అక్కడ జరగని కార్యాలని నమ్మాలి. మీకు ఇంకా వివరంగా చెప్తాను చూడండి. నేను ఒక ఇంటికి తీసుకెళ్ళారు ప్రార్థన చేయటానికి. భార్యాభర్తలు నిలబడ్డారు. ఒక అమ్మాయి ఉంది, ఎర్రటి అమ్మాయి, ముద్దుగా బొద్దుగా, ఒక 6 సంవత్సరాల అమ్మాయి గౌన్ వేసుకుని నిలబడింది. ప్రార్థన చేద్దామని చెప్పి, ఎంతమంది పిల్లలు మీకు అన్నా? వాళ్ళు అన్నారు, మాకు పిల్లలు పుట్టరని చెప్పారన్నా, మాకు పెళ్ళై 12 సంవత్సరాలు అయింది, ఈ అమ్మాయిని మా తమ్ముడు కూతుర్ని పెంచుకుంటున్నామన్నా అన్నారు. అవునా అని నేను ప్రార్థన చేస్తా ప్రభువా, బిడ్డలను మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. అలనాడు షునేము పట్టణంలో గనురాలి కోసం ఎలీషా ప్రార్థన చేయగా అతడి నోటి మాటను రూఢిపరిచి స్థిరపరిచి మరుసటి ఏటికల్లా అద్భుతం చేసిన దేవుడివి. నిర్ణయ కాలములో బిడ్డల దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి ఫలభరితంగా మార్చి సంతాన ప్రాప్తిని కలుగజేయండి, వీరి వ్యాపారాన్ని దీవించండి, వీరి కుటుంబాన్ని సాక్షిగా స్థిరపరచండి అని ప్రార్థన చేశా. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి నా దగ్గరికి నవ్వుతూ వచ్చి చెప్పింది, అన్న పిల్లలు పుట్టరని చెప్పారన్నా, నాదే లోపమన్నా, మా అయింది కాదు లోపం, నాదే లోపమన్నా, అన్ని మందులు కూడా వాడేసాము, పిల్లలు పుట్టరన్నా అనింది. సరే అమ్మా, ఎందుకో చేసేయాలి ప్రార్థన, ఏం కాదులే అన్న నేను. ఆ తర్వాత ఖచ్చితంగా 3 నెలల తర్వాత మందిరానికి వచ్చారు, కన్సీవ్ అయ్యిందని చెప్పారు. ఆ తర్వాత మరలా ఆ సంవత్సరానికల్లా కొడుకుని తీసుకుని వచ్చి మందిరంలో సాక్ష్యం ఇచ్చారు. దేవుని స్తోత్ర. 12 సంవత్సరాలైంది, పిల్లలు పుట్టే అవకాశమే లేదన్నారు, ప్రయత్నాలన్నీ విరమించారు, అసలు ఆలోచనే తీసేసుకున్నారు. కానీ నేను ప్రార్థన చేశాను, ఏమంట ప్రార్థన చేసి ఆ మాటలు వాళ్ళు విశ్వసించారు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఎండిపోయిన గర్భాన్ని దేవుడు మరలా చిగురింపజేశాడు. దేవుని స్తోత్ర. మీ జీవితంలో వీడు బాగుపడడు, ఈమెకి పిల్లలు పుట్టరు, వీళ్ళకి ఉద్యోగం రాదు, వీడికి జయం కలగదు, వీడికి చదువు అవ్వదు, వీళ్ళు ఇల్లు కట్టుకోలేరు, వీళ్ళు వాహనాలు కొనుక్కోలేరు, సమాజంలో గౌరవంగా ఘనంగా బ్రతకలేరని రకరకాలుగా మిమ్మల్ని గురించి చెప్తున్నా. మీకు కూడా అట్లాంటి సందేహాలే వచ్చినా సరే, ఈరోజు మీ సందేహాలన్నిటినీ మూటగట్టి గోదావరిలో పడేసి మీరు విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. ఏది కావాలని కోరుకుంటారో దాన్ని విశ్వాసంతో పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించండి. ఇప్పుడు మీరు విశ్వాసంతో ప్రార్థన చేయుచుండగానే వెంటనే స్వస్థతలు ఆరంభమగునుగాక. అందరు గట్టిగా చెప్పుకోండి ఆమేన్. మన పితరుల గురించి చక్కని మాటలు రాయబడ్డాయి. ఏమనంటే, మన పితరులట విశ్వాసాన్ని బట్టి జయం పొందారట, వాగ్దానాలు పొందారట, అగ్నిబణాల్ని చల్లార్చారట, ఖడ్గదారలు తప్పించుకున్నారట, నీతి కార్యాలు జరిగించారట, అన్యజనుల సేనలను పారద్రోలి అఖండ విజయోత్సవాలతో ఊరేగించబడ్డారట, ఎన్నో ఘనకార్యాలకు శ్రీకారం చుట్టారు. దేనిని బట్టి, దేని ద్వారా అనంటే బైబిల్ అంటుంది, విశ్వాసమును బట్టి, విశ్వాసము వలన ఇట్టి శూర కార్యములు జరిగించారు. దేవునికి స్తోత్ర.
మీ జీవితంలో కూడా ఇలాంటి ఘనమైన, బలమైన, ఊహకు మించిన ఉన్నతమైన కార్యాలు మీ విశ్వాస పరిమాణము చొప్పున ఇప్పుడే జరుగునుగాక. ఎవరికైనా చూపు సరిగా కనబడకపోతుంటే మీరు ప్రార్థన చేసుకోండి. ముగింపులో మీ కళ్ళ మీద చేతులు పెట్టుకుని మీ కన్నుల నుండి పొరల వంటివి రాలిపోతాయి. మీ కన్నులు తేటగా కనబడబోతున్నాయి. దేవుని స్తోత్ర. మీ ఎముకలు అరిగిపోయినాయి అని ఎవరైనా చెప్తే డాక్టర్లు ఇప్పుడు ప్రార్థన చేసుకోండి. అరిగిపోయిన ఎముకలు, బలహీనమైనటువంటి ఎముకలలో బలమైన సత్తువ దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మీ ఎముకలు లేత గడ్డి వలె బాగుగా బలిసేటట్లుగా, మూలుగుతో నింపబడేటట్లుగా సంపూర్ణ సౌఖ్యము, నెమ్మది, నిండు ఆయుష్యం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అలాంటి అద్భుతాలు యేసు నామములో జరుగునుగాక. అందరూ ప్రార్థన చేసుకోవాలి. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాట ఏంటంటే విశ్వాసము ద్వారా స్వస్థత. అన్నా నాకు క్యాన్సర్ వచ్చిందన్న, మధ్య కరెంటు పెట్టారన్నా, జుట్టు అంతా ఊడిపోయి ఎట్ట బోడిగుండి అయిపోయిందో చూడన్నా, ఈ బోడిగుండి మీద మరలా ఎంట్రుకలు మొలుస్తాయి అన్నా అనింది ఒక తల్లి. నేను అన్నాను, విశ్వసించు, నీ బోడిగుండి మీద నేను చేతులు పెట్టి ప్రార్థన చేయబోతున్నాను. నీ బోడిగుండి మీద విస్తారమైన జుట్టు దేవుడు మొలిపించబోతున్నాడు అన్న. అంతే, ఆ బోడిగుండి మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాను. అంతకుముందు ఉన్న ఎంట్రుకల కంటే దట్టమైన ఎంట్రుకలు వచ్చినాయి. దేవుని స్తోత్ర. మందిరంలో ఉండే ఉంటుంది ఆ తల్లి, మందిరంలో ఉండే ఉంటుంది. ఇక్కడ నా మాటనండి, మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్ర. నువ్వేమి ఆశపడబాకు, ఇప్పుడు మళ్ళీ బోడిగుండి మీద మొలవాలని. దేవుని చిత్తం అయితే మొలుస్తాయి. 4వ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వాక్యం 4వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునుగాక. 4వ వచనం, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమన వినబడకుండునట్లుగా మీరిప్పుడు ఉపవాసము చెయ్యరు. మనలో అందరికీ ఆశ, కోరిక ఏంటంటే స్వస్థత నాకు శీఘ్రముగా లభించాలి, స్వస్థత నాకు వెంటనే లభించాలి. ఇన్స్టెంట్ మిరాకిల్, ఇన్స్టాల్మెంట్ మిరాకిల్ కాదు, ఇన్స్టెంట్ మిరాకిల్. ఉన్న పాటునే అద్భుతమైనటువంటి స్వస్థత, విడుదల, విజయం కలగాలని అందరూ కోరుకుంటారు. దేవుని వాక్యం చెప్తుంది, స్వస్థత నీకు పర్సనల్గా, నీ కుటుంబానికి, సంఘములో ప్రతి వారికి శీఘ్రముగా లభించును, శీఘ్రముగా లభించును, వెంటనే లభించును అని ఎవరి గురించి రాయబడిందంటే, ఎవరైతే దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేస్తారో వారికి స్వస్థత శీఘ్రముగా లభించునుగాక. దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ ఉపవాస ప్రార్థన చేస్తే అప్పుడు మీ వెలుగు వేకు చుక్క వెలుగులాగా, అంటే యేసయ్యకు ఎంత వెలుగుందో, యేసయ్యలో ఎంత మహిమ ఉందో, యేసయ్యలో ఎంత ప్రభావం ఉందో, అంత వెలుగుతూ, అంత ప్రభావంతో, అంత మహిమతో మీరు నింపబడతారు. మీ దేహాల్లో స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించబడునుగాక. దీనికి మనం దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చెయ్యాలి. వాళ్ళు అన్నారు, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము, మా దేహాల్ని ఆయాసపరుచుకుంటున్నాము, మా ముఖాలు వికారం చేసుకున్నాము, అన్నపానాలు మానేసాము, ఎలుగెత్తి ప్రార్థనలు చేస్తున్నాము, సమాజముగా ప్రార్థనలు చేస్తున్నాము,
మమ్మల్ని ఎందుకు లక్ష్య పెట్టవు, మా ప్రార్థన ఎందుకు పరమన వినబడట్లేదు, ఎందుకు మా జీవితాల్లో కార్యాలు జరగట్లేదు అని. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారంటే కలహపడుతున్నారు, వివాదాలు చేస్తున్నారు, గుద్దులాటలు, పెనుగులాటలు, డిష్యూమ్ ఫైటింగ్లు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్యలో ఫైటింగ్, అన్నదమ్ముల మధ్యలో ఫైటింగ్, అక్కా చెల్లెల మధ్యలో ఫైటింగ్, సరిహద్దుల్లో ఫైటింగ్, సంఘంలో కూడా డిష్యూమ్ జరుగుతుంది. అందుకని కలహాలు, గుద్దులాటలు, వివాదాలు, భయంకరమైన పోరాటాలు, యుద్ధాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, లోకవార్తలు చెప్పుకుంటున్నారు. ఇదిగో మీరు నిజంగా మీ ప్రార్థన పరమన వినబడాలి, పరమాత్ముడు మిమ్మల్ని దృష్టించాలి, బాహుచాపి బలమైన గొప్ప కార్యాలు జరిగించాలంటే లోకవార్తలు చెప్పుకోవటం మానండి, వ్యాపారాలు మానాలి. ఆ తర్వాత కలహాలు మానాలి, కలహానికి దూరంగా ఉండాలి. ఆ తర్వాత వివాదాలు, విద్వేషాలు, గొడవలు, తగాదాలు, పోట్లాటలు, పోరాటాలు మానండి. అన్నీ మాని మీరు మంచి మనసుతో, కన్నీళ్లతో, కడుపు కాల్చుకొని, నడుం కట్టుకొని, కన్నీళ్లు రాల్చి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా పరమాత్ముడు మీ మీద దృష్టి పెట్టి స్వస్థతను మీకు శీఘ్రముగా దయచేయునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మరి ఈ రీతిగా మీరు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే మీరు చాలామంది తెలిసింది ఏంటంటే తలకు పోసుకోవటం, మంచిగా తలకు పోసుకోవటం, 2 సార్లు సబ్బు రాసుకోవటం, 3 సార్లు ముఖానికి సబ్బు రాసుకుని చేపలు దోమినట్టు తోమటం, ఆ తర్వాత బైబిల్ తీసుకుని పెద్ద ముసుకేసుకుని మందిరానికి రావటం. ఇది ఉపవాసం అనుకుంటారు చాలామంది. అది ఉపవాసమే, కానీ దీనికంటే బలమైన ఉపవాసం ఏంటంటే ఉపవాసం ఉన్న దినాల్లో మన మనసులో ఇలాంటి అనుభవాలు ఉండాలి. ఏంటి? లోక వార్తలకి చోటు ఇవ్వకూడదు. అంటే లోక సంబంధమైన విషయాలు, ముసలమ్మ ముచ్చట్లు అన్నీ మానుకుని మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి, మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి, మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని. యాకోబు ఏ రీతిగా యబ్బోకు రేవులో ఒంటరిగా మిగిలిపోయి రాత్రంతా ప్రార్థనలో పెనుగులాడుతూ కన్యలతో ప్రార్థన చేస్తా బతిమలాడుతున్నాడో, అలా మనల్ని మనం ప్రతిష్ఠించుకుని ప్రత్యేకపరుచుకుని ఆ ఒంటరిగా ఉండి మనం ప్రార్థన చెయ్యాలి. ఆ తర్వాత వ్యాపారాలు చేయకూడదు. ఉపవాసం ఉన్న రోజులు ఏం చేయకూడదు? వ్యాపారం అంటే ఏంటో తెలుసండి? చూడండి, మీకు వివరంగా చెప్తాను, బైబిల్లో మాటే చెప్తాను. వ్యాపారం అంటే కొనేటప్పుడేమో ఇది జబ్బుది కొంచెం రేటు తగ్గించు, కుళ్ళిపోయింది, ఇక్కడ పుచ్చు ఉంది చూడు, ఇక్కడ కుళ్ళిపోయింది చూడు, ఇక్కడ తొడివి వాడిపోయింది చూడు, ఇది కొంచెం ముదిరిపోయింది చూడు అని అంటారు. ఇక్కడ ఈ పోగు బయటకు వచ్చింది చూడు, ఇక్కడ కొంచెం దారాలు బయటకు వస్తున్నాయి చూడు, రేటు తగ్గించు అంటారు. బయటికి వెళ్ళి ఇది చాలా మంచిది, ఇది చాలా శ్రేష్టమైంది అని చెప్తారట. అంటే ఈ బిజినెస్లో క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఎలాగైతే మనం మంచిని చెడని, చెడును మంచి అని చెప్తున్నామో, ఇలాంటి దురాలోచనలు మానుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తర్వాత కలహ పడకూడదు, గొడవలు ఉండకూడదు. గొడవలతో మీరు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఆ గొడవలతో మీ మనసు సరిగా ఉండదు. మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోలేరు. ఎవరి మీద మీకు బాధ ఉందనుకోండి, శత్రుత్వం ఉందనుకోండి, దుఃఖం ఉందనుకోండి, విరోధమైన భావనలు ఉన్నాయనుకోండి, మీరు ఎంత ప్రార్థన చేసినా సరే మీ ప్రార్థన దేవునికి చేరదు. అందుకని యేసుప్రభు చెప్పాడు, మీరు ప్రార్థన చేసేదానికి ముందుగా మొదట మీ శత్రువులను క్షమించి ప్రార్థన చెయ్యండి అన్నాడు. కనుక మన శత్రువుల కోసం ప్రార్థన చెయ్యాలి. మనలో మన హృదయంలో ఎవ్వరి మీద శత్రుత్వం కానీ విరోధమైన స్వభావాలు కానీ మన మనసులో ఉంచుకోకూడదు. అన్నీ మన హృదయాన్ని తేటగా ఉంచుకోవాలి. ఎవరితో కలహాలు, గొడవలు, గుద్దులాటలు ఉండకూడదు. మనం కొంతమంది గుద్దులాటలు పెట్టుకుని, కలహాలు పెట్టుకుని, వివాదాలు పెట్టుకుని
అన్నపానాలు మానేసి నేను ఉపవాసం ఉన్నాను అంటారు. అది ఉపవాసం కాదు, పస్తు పండుకోవటం అంటారు దాన్ని. అలిగి మూతి ముడుచుకొని పండుకోవటం. మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళగానే తలుపులు వేసుకుని ఆవురావురమంట తిని చెమటలు పట్టిన దాకా తిని మరలా దుప్పటి కప్పుని పడుకుంటారు. వీళ్ళు ఎవరంటే అలిగినటువంటి వాళ్ళు. అలిగినటువంటి మనం అలగటం కాదు ఉపవాసం అంటే, అలగటం కాదు, పస్తు పండుకోవటం కాదు ఉపవాసం అంటే. మనం కలహపడకుండా, గుద్దులాడకుండా, గొడవలు లేకుండా, లోకవార్తలు చెప్పుకోకుండా, దుర్వ్యాపారాలు చేయకుండా ప్రతిష్ఠించుకొని దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేస్తే దేవుని వాగ్దానం మీ చెవుల్లోకి వినబడుతుంది. స్వస్థత నీకు శీఘ్రముగా అనుగ్రహించబడునుగాక.